సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పుష్ప 2'కి సంబంధించి నిన్న థాంక్ యూ మీట్ జరిగింది సార్. అయితే ఈ మీట్‌లో సుకుమార్ గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని కాస్త పొగడ్తల వర్షంతో కురిపించేశారు. అండ్ అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారాయన. అల్లు అర్జున్ గారిని ఎస్‌వి రంగారావు గారితో కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడారు. సో దీని పట్ల భిన్నమైన అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. సో అల్లు అర్జున్ గారి అభిమానులేమో ఖుషి అయిపోతున్నారు. కాకపోతే కొస్త యాంటీ ఫ్యాన్స్ వీళ్ళు వైపు నుంచి ఏ విధంగా వినిపిస్తున్నాయంటే సార్, సుకుమార్ గారు అత్యుత్సాహం కొద్దీ కామెంట్ చేశారు. ఎస్వి రంగారావు గారు గొప్ప నటులు, అల్లు అర్జున్ గారిని ఆయనతో కంపేర్ చేయడం ఏంటి, మళ్ళీ ఆయనకు డాన్సులు ఫైట్లు రావు అనడం ఏంటని ఈ విధంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? రంగారావు గారు డాన్స్ చేశారు కదా, 2-3 సినిమాల్లో డాన్స్ చేశారు ఆయన. కాకపోతే ఆయన ఎక్కువ శాతం క్యారెక్టర్ రోల్స్ చేశారు. అయితే ఈ క్యారెక్టర్ రోల్స్లో కూడా భిన్నమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళాడు ఆయన. అంటే ఒకే సంవత్సరం రిలీజ్ అయినటువంటి 2 సినిమాల్లో ఒకే బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమాలు, ఒకటి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, రెండోది ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. అంటే రంగారావు గారిలో ఉన్నటువంటి నటుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆ 2 సినిమాలు చూస్తే సరిపోతుంది అని అంటారు. ఒకటి పాతాళ భైరవి, రెండోది పెళ్లి చేస్తూడు. పెళ్లి చేస్తూడు అంటే ఇక్కడేమో నేపాళ మాంత్రికుడిగా కనిపిస్తాడు ఆయన మాయాబజార్లో, సారీ పాతాళ భైరవిలో. పాతాళ భైరవిలో ఆయన నేపాళ మాంత్రికుడిగా కనిపిస్తాడు. ఇక్కడేమో వియన్న అనేటువంటి క్యారెక్టర్, అంటే సావిత్రి గారి తండ్రి పాత్రలో కనిపిస్తాడు. ఇక్కడ ఆయన క్యారెక్టర్ గురించి సావిత్రితో ఒక డైలాగ్ చెప్పిస్తాడు డైరెక్టర్ గారు ఎల్వి ప్రసాద్. ఆ డైలాగ్ ఏంటంటే, మా నాన్నతో అందరికీ సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి చొరవ చేసి ముందుకెళ్ళి ఇద్దరికీ శత్రువుగా మారిపోతాడు అని చెప్తుంది ఆవిడ. దాదాపు అలాంటి క్యారెక్టరే. అలాంటి ఒక వియన్న క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ మేనరిజమ్స్, నేపాల్ మాంత్రికుడు చేసినటువంటి నటుడైనా ఈ క్యారెక్టర్ చేసింది అనిపించేంత వేరియేషన్ చూపిస్తాడు ఆయన. పక్క సినిమాలే అంత వేరియేషన్తో నటించేవాడు ఆయన. అలాగే మాయాబజార్లో ఆయన పీక్స్కి వెళ్ళిపోయినటువంటి నటన కనిపిస్తుంది. ఇలా ఏ పాత్ర చేసినా ఆయన దుర్యోధనుడిగా, పాండవ వనవాసంలో ఎన్టీ రామారావుని టెర్రరైజ్ చేసే లెవెల్లో ఉంటుంది ఆయన నటన. వాళ్ళిద్దరూ పోటాపోటీగా నడుస్తుంది. ఇలా రంగారావు గారికి ఆయనకి సంబంధించి ఒక స్పెషల్ పేజ్ ఆయన. తెలుగు సినిమా రంగంలో మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ అంటే దక్షిణ భారత సినిమా పరిశ్రమలోనే ఆయనది ఒక ప్రత్యేక శకం. ఎస్వీఆర్ ఆయన ఆ పాత్రలో అంటే నటించటం అనే దగ్గరకు వచ్చేసరికి రంగారావు గారు చేస్తే ఆ పాత్రే కనిపిస్తుంది. ఆయన కరుణ రసాత్మక పాత్రలు అద్భుతంగా చేయగలడు, కుట్రలతో ఉండే పాత్రలు చేయగలడు. ఏదైనా ఎనీ క్యారెక్టర్ రంగారావు గారు కనిపించడు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. ఇలాంటి ఒక అంత సమర్థుడైనటువంటి నటుడు సినిమా రంగానికి సంబంధించి, అంటే సత్యనారాయణ ఒక రకంగా ఆయనకి రీప్లేస్మెంట్ అంటారు కానీ పూర్తి స్థాయి కాదు. రంగారావు గారి రేంజ్ రంగారావు గారిది. సత్యనారాయణ దాన్ని బ్యాలెన్స్ చేశాడు అంతే. అలా ప్రతి సందర్భంలోనూ అలాంటి ఒక నటుడి అవసరం ఉంది ఇండస్ట్రీకి, ఇప్పటికీ ఉంది. అంటే చాలామంది చనిపోయినప్పుడు ఇతని మరణం తీరని లోటు అంటారు. అది మిగిలిన వాళ్ళ విషయంలో నిజమా కాదా అనే చర్చ పక్కన పెట్టేస్తే, ఎస్వి రంగారావు విషయంలో మాత్రం అది నిజం. ఆయన సినిమాలో నటిస్తూనే చనిపోయారు. సిఎస్ రావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి యశోదాకృష్ణ టైంలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన చేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కంప్లీషన్ స్టేజ్లో ఉంది, అయిపోయింది. చక్రవాకం సినిమా చేస్తున్నాడు అప్పుడు ఆయన. ఆ సినిమా చేస్తూ ఉండగా చనిపోయాడు. ఆయన క్యారెక్టర్ని సినిమాలో చంపేశారు. ఆ క్యారెక్టర్ చనిపోవడం వలన ఆ సినిమా దెబ్బతింది. ఆ రేంజ్ నటుడు ఆయన. అందుకని రంగారావు గారితో ఎవరిని పోల్చినా ఇబ్బంది. ఆయన ఎవరితోనూ పోలిక తీసుకురాదగ్గ నటుడు కాదు, ఎవరితోనూ పోల్చదగ్గ పరిస్థితి కాదు. ఆయనతో ఎవరిని పోల్చలేని పరిస్థితి. రంగారావు గారితో పోల్చడం అంటే చాలా
చాలా గొప్ప విషయం అది. ఆయన డైలాగ్ డెలివరీకి సంబంధించి కూడా ఆయన అంటే ఆయన గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినట్టు ఆయన కామెడీ చేయగలడు, కరుణ రసాత్మక పాత్రలు చేయగలడు, భయపెట్టగలడు, కుట్రలు చేసే పాత్రలు చేయగలడు. డబ్బుకు లోకం దాసోహం అనే సినిమాలో ఆయన చేసినటువంటిది ఒక తరహా అంటే తడిగుడ్డలతో గొంతులు కోసేటువంటి క్యారెక్టర్ చేశాడు ఆయన దానిలో. ఇలా అన్ని వేరియేషన్స్, నాగభూషణం చేసే పాత్రలు రంగారావు గారు చేశాడు. రంగారావు గారు ఎవరు చేసే పాత్ర అయినా చేయగలడు, కానీ రంగారావు గారు చేసిన పాత్రలు చేయడం ఇంకోటి వల్ల అయ్యే పని కాదు. ఆయన చేసిన కొన్ని పాత్రలు ఆయనతో పోటీపడి ఆయన చేసిన క్యారెక్టర్లు తాను కూడా చేయాలని తపన పడినటువంటి నటులు ఉన్నారు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎందుకు విరాట పర్వంలో కీచకుడు వేశాడంటే, నర్తనశాలలో కీచకుడు రంగారావు గారు వేసి విపరీతమైన పేరు సంపాదించాడు. మనం కూడా కీచకుడు చెయ్యాలి అని రంగారావు గారితో పోటీ కోసం చేశాడు ఆయన. అలాగే అనార్కలిలో ఆయన అక్బర్గా నటించాడు. వాంటెడ్గా అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీసి ఈయన కూడా నటించాడు. ఈయనకి ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా ఉంది. పృథ్వీరాజ్ కపూర్, ఎస్వి రంగారావు, వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రామారావు మీద ఆ క్యారెక్టర్లో. ఇలా దుర్యోధనుడు ఆయన చేశాడు, తను చేశాడు. ఇలా రంగారావు గారు చేసిన క్యారెక్టర్లు చేయాలి అనేటువంటి ఒక తపన ఎన్టీఆర్లో ఉండేది. ఇది అలా ఆయన ప్రతి ఒక్క నటుడికి ఛాలెంజ్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన కథకుడు, అద్భుతమైన దర్శకుడు కూడా, నిర్మాత దర్శకుడు కూడా. రంగారావు గారు డైరెక్ట్ చేసినటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు, అవార్డులు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన చేసినటువంటి చదరంగం, బాంధవ్యాలు సినిమాలు, ఆయన దర్శకుడిగా ఆయన మీద బిఎన్ రెడ్డి గారి ప్రభావం కనిపిస్తున్నాయి. సినిమాల్లో అద్భుతమైన పాటలు ఉంటాయి. ఇలా ఆయన ఎవరితోనూ ఎవరికి పోలిక కాదు. ఆయన రంగారావు ప్రత్యేకం అంతే. ఆయన కమల్ హాసన్కి కూడా అభిమాన నటుడే. కమల్ హాసన్ కూడా ఒక దశలో నా అభిమాన నటుడు రంగారావు గారు అని చెప్పుకున్నాడు. చిరంజీవి కూడా అది అంటే లౌక్యంగా చెప్పే సమాధానమే కావచ్చు, కానీ ఎస్వి రంగారావు నా అభిమాన నటుడు అనటం ఒక సేఫ్ జోన్లో ఉండటంగా భావిస్తాడు ఆయన చిరంజీవి. అలా రంగారావు గారిది ఒక స్పెషల్ పేజ్. ఆయన ఎటువంటి క్యారెక్టర్నైనా సరే తన బాణీలోకి తెచ్చుకుని నటించగలడు. అటువంటి ఆర్టిస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మళ్ళీ రాలేదు. ఈ రోజుకి ఆయన లేని లోటే. అల్లు అర్జున్ని ఆయనతో పోల్చటం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా ఈయన డ్యాన్సులు చేయొచ్చు, ఫైట్లు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ నటనా రంగంలో రంగారావు గారితో పోలిక తీసుకొచ్చే స్థాయి అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.